అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా దేవరకొండ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఇలాంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తారు. అది ఒక మంచి ఆలోచన. అందరికీ రాదు, కానీ చాలా మంది రావడానికి బదిలిస్తారు. ఇలాంటి కార్యక్రమాలకు వస్తే రేపు ప్రభుత్వానికి కొంచెం చాలా వస్తుంది. అదేంటి అంటే ఏ కోసం ప్రజలు పోరాడుతున్నారు, మనం కూడా ఏమన్నా వాళ్ళకి చేయాలి అనే ఆలోచన ప్రభుత్వాన్ని పుట్టించాలంటే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలి. ఏదైనా పోరాటం చేస్తేనే కదా సాధించగలుగుతాం. ఇక ముఖ్యంగా ఆదివాసీలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు సందర్భంగా సమావేశమైన అందరికీ నమస్కారాలండి. నా పేరు నాగమణి యాదవ్. నేను భారత చైతన్య యువజన పార్టీలో వర్క్ చేస్తున్నాను. గోడే రామచంద్రరావు గారు. అంటే నాకు గిరిజనుల గురించి అంత పెద్దగా తెలియదు. మూవీస్లో అట్లా చూడటం, సీరియల్స్లో చూడటం. మన ఒక సంఘటన జరిగింది. మన కాయడి గ్రామంలో రామచంద్రరావు గారు రైతుల గురించి పోరాడుతున్నారు. ఆ విషయం చాలా మందికి తెలుసు. ఆ సందర్భంగా మన ఒక 3 గిరిజనుల మహిళల్ని ఎవరిని ఏం చేయలేని ప్రభుత్వం ఆ గిరిజన మనుషులను టార్గెట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా చాలా పెద్ద పోరాటం చేసి రామచంద్ర యాదవ్ గారు వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. గిరిజనులు అంటే ప్రభుత్వం ఏమంటుందంటే మీకు పెద్ద గుమ్మడికాయ ఇస్తాను, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తుంది ఎలక్షన్ టైంలో. తర్వాత వాళ్ళకి ఇచ్చేది కొబ్బరికాయ కూడా చేతికి వెళ్తారు. ఇంకా వాళ్ళు భూములు అనేవి ఇస్తున్నారు. తర్వాత ఏదో రాజకీయ నాయకుడు వచ్చి ఆ భూములను ఆక్రమిస్తున్నాడు. అదేంటి అని అడగడానికి ఆ గిరిజనులకు సపోర్ట్ చేసే నాయకుడు ఉండడు. వాళ్ళు తిరిగి అలసిపోయి మాకు దిగుమొక్కు లేదని చెప్పేసి వేరే భూములు సాగు చేసుకుంటే ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చి ఆ భూములు కూడా లాక్కుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనం ఏదో ఇళ్లలో కూర్చుంది చూసుకుంటూ ఎక్కడో ఏదో జరిగిందని దాని గురించి చర్చ జరుపుకోవడం కాదు. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించండి. అంటే ప్రశ్నిస్తేనే కదా ఏదైనా సాధించగలుగుతాం. ప్రశ్నించకపోతే ఏమి సాధించలేము. మనం ఇళ్లలో కూర్చుని ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో వీటిలో ఏంటో కామెంట్లు పెడతారు, మెసేజ్లు పెడతారు. ఏదో సాధించేసాం అనుకుంటారు కామెంట్ల వల్ల. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. కాసేపు వాదన చేసుకుంటారు, తర్వాత వెళ్ళి ఇంట్లో దీంతో ఉంటారు. అలా కాదు, బయట ప్రపంచానికి రండి. ఒక నిరుపేదకి కష్టం జరిగితే పోరాడండి. కానీ ఉన్నవాడికి ఏంటి ఒక సీఎం కూడా వచ్చి పోరాడతాడు ఉన్నవాడికి కష్టం వస్తే. కానీ లేనివాడికి కష్టం వస్తే పోరాడిన వాడే నిజమైన పౌరుడు అవుతాడు, నిజమైన దమ్మన్నవాడు అవుతాడు. అంతేగాని ఉన్నవాడికి ఎంతమంది ఇప్పుడు సామెత కూడా ఉంది, ఉన్నవాడు తీసుకెళ్ళి ఉన్నవాడితో పెట్టాడంటే లేనివాడు తీసుకెళ్ళి ఉన్నవాడికి వాడు. మరి పేదవాడి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆదుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా. మమ్మల్ని ఎవరన్నా వచ్చి ఆదుకోకపోతారా, మమ్మల్ని కష్టాల నుంచి బయటపడలేకపోతారా అని ఆదుకుంటారా అని ఆలోచిస్తారు వాళ్ళు. మరి వాళ్ళకి దిక్కు ఎవరు? మనమే. దమ్మున్నవాడే దిక్కు అడిగి. పిరిగివాడు ఎప్పుడు 10 మందిలో మాట్లాడండి, ఫేస్బుక్లో, వాట్సాప్లోనే మాట్లాడతాడు. పిరిగోడు బయటకు వచ్చి మాట్లాడి బయటకు వచ్చి పోరాడేవాడే దమ్మున్న నాయకుడు. ఆ దమ్మున్నవాడికి ఒక 10 మంది సపోర్ట్ అవుతే వాడి దమ్ముంటే వాడు చూపిస్తారు, వీళ్ళు కూడా దమ్మున్నవాడు అవుతారు. రేపు పొద్దున్న ఇప్పుడు చాలా మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు ముందు ఉన్నప్పుడు కానీ ఏయో చరిత్రలు ఉంటాయి, మనం చెప్పుకుంటూ ఉంటాం. చరిత్రలు చెప్పుకోవడం కాదు, మనం కూడా చరిత్ర సృష్టించాలి. చరిత్రలో ఏదో ఒక మూల 2025వ సంవత్సరంలో పలానా చరిత్ర సృష్టించాలి. ఒక రేపు భవిష్యత్తు తరాలకి రావాలి అని అంటే మనం చరిత్ర సృష్టిస్తేనే కదా. ఎంతసేపు మా తాత ఎలా చేశాడు, మా తండ్రి ఎలా చేశాడు, మా కర్ణాడు ఎలా చేశాడు, లేదా మా ముత్తాత ఎలా చేశాడు, ఇదేనా మనం పుట్టాము అని అంటే ఏదో ఒక మూల ఉండాలి. అలా ఉండి చనిపోయామనుకోండి, రేపు పొద్దున్న 10 మంది చెప్పుకుంటారు. ఏదో చనిపోయిన రోజు చెప్పుకుంటారండి, మంచి అయినా చెడైనా. ఇలా చేశారు, వీళ్ళు మంచి పలానాడికి మంచి చేశారని. ఏది లేకుండా ఒక అలా చనిపోయి అలా తీసుకెళ్తే మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉండదని నేను అనుకుంటున్నాను.
నొచ్చుకుంటే సారీ అండి, ఏదో నా మనసులో ఉందా చెప్పాను. గిరిజనుల దినోత్సవ సందర్భంగా గిరిజనులందరికీ కూడా ప్రభుత్వం మంచి చేయాలంటే వాళ్ళకి సపోర్ట్ కావాలి. పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాడు ఎంతో కష్టపడి ఒక తేనె పొట్టును పట్టుకుంటారు, తేనె చేస్తారు. కానీ వాడు ఎంత కొంటాడు, అక్కడ 100 రూపాయలు కొంటున్నాడు. అది మా అమ్మ ఎంతో కొంత పడేసి ఆ తేనె బాటిల్ తెచ్చుకుంటాడు. అది బయట ఎంత అమ్ముతున్నాడు, 400-500 అమ్ముతున్నాడు. అంటే లాభం పొందేది ఎవరు? ఈ తేనె పుట్టలో ఏగలతో కనిపించుకుని అంత కష్టపడి తీసుకునేవాడు మిగిలింది 100 రూపాయలు. కానీ దాన్ని కొనుక్కుని బయట అమ్మేవాడికి 400 లాభం వస్తుంది. అంటే గిరిజనులకి అక్కడ ఎంత నష్టం వస్తుంది. అదే గిరిజనులకి అక్కడ ఒక తెలియగలవాడు, చదువుకున్నవాడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి నుంచుని వాళ్ళకి సపోర్ట్గా ఈ ప్రభుత్వానికి ఇలాంటి వాళ్ళు అతను సేకరించి ఆ గిరిజనులకు అమ్మి పెట్టించి తను ఒక 50 రూపాయలు తీసుకుని గిరిజనులకు సహాయం చేస్తే ఆ గిరిజనులు 3 కోట్ల కడుపున అన్నం తింటారు కదా. ఇలాంటివే చేయాలండి, అంతేగాని అనవసరమైంది వాళ్ళకి చేసిన వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చిన దేవరకొండ వెంకటేశ్వర గారికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.